అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. త్వరలో రాబోతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సమస్య ఏదైనా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసి ప్రభువుని మనసారా ప్రేమతో అడిగితే ఆయన మన కొరకు ప్రేమ అయి ఉన్నాడు. పరలోక రాజ్య పట్టణం ఒక సంతోషదాయకమైన నగరం. అందులో నీతి, శాంతి, సమాధానం, చిరునవ్వులు, సంతోషం తప్ప చిన్న దుఃఖం కూడా ఉండని రాజ్యం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. అతని వారందరూ కూడా ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు. ఇంకా ఎవరూ లేరు. అతను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. అతను ఏమనుకుంటున్నాడంటే దేవుని పిలుపు వస్తే నేను వెళ్ళి మా వారిని కలుసుకుంటానని ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా అతను జబ్బు పడ్డాడు, మంచం మీద ఉన్నాడు. దేవుని పిలుపు వచ్చింది. వెంటనే అతను ఎగురుతూ 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 వెళ్ళిపోతున్నాడు. అతను ఎంత యథార్థంగా జీవించాడు అని అంటే వారి తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు అందరూ యథార్థంగా జీవించారు. విశేషం ఏంటంటే తల్లిదండ్రులు ప్రభునందు నిద్రించారు, భార్య నిద్రించింది, పిల్లలు భూమి మీద ఉండాలి. కానీ పిల్లలు కూడా ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన యవనస్తుడు, ఈయన బాధపడాలి కదా, బాధపడలేదు. నా తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వెళ్ళారు, నా భార్య వెళ్ళిపోయింది, చిన్నారి నా బిడ్డలు కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. కాబట్టి నేను కూడా వారిని కలుసుకుంటాను అని ఆశతో ప్రభు వైపే చూస్తున్నాడు తప్ప అతను వెనుక్కు చూడలేదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నీకు అన్ని కష్టాలు వచ్చాయి, నీ భార్య చచ్చిపోయింది, వయసులో ఉన్న నీ చిన్నారి బిడ్డలు కూడా చచ్చిపోయారు, ఏం దేవుడు అని రకరకాలుగా ఆ వ్యక్తిని నిందించుంటారు. కానీ వారు మాట్లాడకుండా వాళ్ళు నా తండ్రి ఇంటికి వెళ్ళారు, అక్కడ పెళ్లి జరుగుతుంది, పెళ్ళికి విందులో వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను అక్కడికి వెళ్తాను అని చెప్పినప్పుడు అందరూ అతన్ని నిందించుంటారు, అందరూ అతను ద్వేషించుంటారు, నీకు పిచ్చి పట్టింది. కానీ అతను నవ్వుతూ చిరునవ్వుతో దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. అతను వెళ్తూ ఉన్నాడు. చూడండి ఎంత అందమైన నగరమో, తన వారిని కలుసుకుంటూ ఉన్నాడు. అక్కడ 12 కాపులు కాసి చెట్టును చూశాడు, ఆ జీవజల నదులు చూశాడు, తన వారిని చూశాడు, తన తల్లిదండ్రులు చూశాడు, తన భార్యను చూశాడు, తన బిడ్డలు చూశాడు. వారికి అంతులేని సంతోషం. వెళ్ళే ఈ వ్యక్తికి ఊహించిన సంతోషం. ఈ సంతోషంలో తన తండ్రి ఎప్పుడు కూడా ఏదోడు తెచ్చి కొడుకు పెట్టేవాడు, మనవలకు పెట్టేవాడు. ఇప్పుడు తండ్రి పరలోకం వచ్చిన తన కొడుకుకి ఆ జీవజల ఫలాలను కోసి ఇస్తూ ఉన్నాడు. చూడండి, వాళ్ళు చెట్టు కిందకి వచ్చిన్నారు, ఆ చెట్టు అంతా ఫలాలతో ఉన్నది. ఆ ఫలాలు ఒక్కొక్కటి కోసి తన మనవలకి, తన కొడుకుకి, తన కోడలకి ఇస్తూ ఉన్నాడు. తండ్రి ఎంత అద్భుతమైన సన్నివేశం, ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం. నిజంగా మన జీవితాల్లో ఇదే రేపు జరగబోతూ ఉంది. మీ వాళ్ళు ఎవరైనా నిద్రించారా? భయపడకండి, కన్నీరు కార్చకండి. వయసులో చిన్నపిల్లలు ఈ లోకయాత్ర ముగించారా? బాధపడకండి, అది దేవుని చిత్తం.
వయసులోనే నీ భర్త మరణించాడా? భయపడద్దు చెల్లి. వయసులోనే నీ తల్లిదండ్రులు ఈ లోకయాత్ర ముగించారా? బాధపడకు. నీ వారు ఎవరైనా, తమ్ముడైనా, కొడుకైనా, కూతురైనా, అమ్మైనా చిన్న వయసులోనే చనిపోయారా? నువ్వు బాధపడుతున్నావా? బాధపడకు. ఎందుకంటే నీ కన్నీరు తుడిచే సమయం దగ్గరికి వచ్చింది. త్వరలోనే నీ వారిని నువ్వు కలుసుకుంటావు. త్వరలోనే నా వారిని నేను కలుసుకుంటాను. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషం ఎంత అయి ఉంటుంది. దేవుడు ఎలాంటి అనుమతి ఇచ్చాడు? ఇంకా ఏమీ జరగకుండా డైరెక్ట్గా ఆ కొడుకు తల్లిదండ్రులను, తన కన్న బిడ్డలను, తన భార్యను, తన స్నేహితులను కలుసుకోవడానికి వెళ్ళిపోతూ ఆ పట్టణాన్ని చూసి, ఆ నగరాన్ని చూసి సంతోషభరితుడై దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆహా, ఇందుకే కదా నేను భూలోకంలో ఎన్ని నిందలైనా వచ్చుకున్నాను. ఇందుకే కదా నా వాళ్ళు నాకంటే ముందు నిద్రించినప్పుడు, ఈ మహానగరానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ భూమి మీద నన్ను నిందించారు. కానీ నిందించిన వాళ్ళు మార్పు లేని వాళ్ళు. కానీ రక్షణ పొందిన భూమి మీద ఉన్న ప్రజలు ఈ వ్యక్తి పరలోకానికి రాకముందు వాళ్ళందరూ ఇతను ప్రోత్సహించారు, బలపరిచారు. నాయనా వచ్చుకో, ఒక్కనొక రోజు నీ వారిని కలుసుకున్నట్లు ప్రభువుని కలుసుకుంటావు. నీ కన్నీరు తుడిచివేయబడుతుంది, నీ సంతోషం నూరంతలవుతుంది అని దేవుని బిడ్డలు అతను బలపరిచారు. దేవుడంటూ ఎరగని వారు, స్వజనులు, అన్యజనులు అతను వేధించారు. అయితే వాటన్నిటినీ ఎదిరించాడు, వాటన్నిటినీ జయించాడు. క్రీస్తు వైపు తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మనం బైబిల్లోంచి యేసయ్య చెప్పిన అద్భుతమైన మాటతో మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొని గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. పరలోకంలో మనకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరో కాదు, మన ప్రభువైన క్రీస్తే. మనము భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టాడని మన క్రీస్తుని తలుచుకుంటూ ఏడుస్తూ శిలువ ధ్యానాల్లో ప్రభుని మన కన్నీళ్ళతో ఆయన పాదాలు తుడిచిన సందర్భాలు ఎన్నో. ఈ సందర్భంలో ఇక్కడ యేసయ్య చెబుతున్న మాట ఏమిటి? ఆయన శిలువకు ఎక్కకముందు ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో నేను మరలా వస్తాను, నేనుండు స్థలంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, అప్పుడు నీ కొరకు నేను లెక్కలు చూస్తాను అంటుంది. పరలోక రాజ్యంలో పెళ్లి కుమారుడు విందు ఉంది. మనం అందరం అక్కడికి వెళ్ళాక ఒక గొప్ప విందులో పాలు పంచుకుంటాం. అక్కడ కిరీటాలు ఉన్నాయి, విందు ఉంది, ప్రశంసలు ఉన్నాయి, పెండ్లు వస్త్రం ఉంది, రాజరికం ఉంది, కిరీటం ఉంది, చెప్పులు ఉన్నాయి. ఇవన్నీ నీకు ఇచ్చి నిన్ను కోట్ల సమీక్షలో పరిశుద్ధుల ముందు ప్రశంసించే రోజు. అది అద్భుతమైన రోజు. మానవ చరిత్రలో అది ఒక అద్భుతమైన ఘట్టం. అక్కడ అందరూ నిన్ను ప్రోత్సహించిన ఆత్మీయులు అక్కడ ఉంటారు. నిన్ను ద్వేషించిన వాళ్ళు, దూషించిన వారు, కామెంట్ చేసిన వారు, నిన్ను హేళన చేసిన వాళ్ళు కనుచూపు మేరకు కనిపించరు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఫలానా దైవజనుడు నన్ను బలపరిచాడు, ఫలానా వాక్యము నన్ను ఆదరించింది, అది నా యేసయ్య మాటలని నువ్వు సంతోషముతో పరవశించిపోతావు. ఆ రోజు అద్భుతమైన రోజు. అక్కడ ఏం చేస్తాడంట? లెక్కలు చూస్తాడంటండి. లెక్కలు చూసే ముందు పరలోక రాజ్యములో తన దాసులది లెక్క చూసుకొని గోరిన యొక్క రాజును, రాజు అంటే ఆయన లెక్కలు జమ కడతాడు. నువ్వు వర్షంలో సువార్త ప్రకటించావు కదా, ఎండలో సువార్త ప్రకటించావు కదా, వ్యాధుల్లో నమ్మకంగా ఉన్నావు కదా, సువార్త ప్రకటించి నలుగురిని క్రీస్తు వరకు నడిపించావు కదా. అమ్మా, నీ వయసు ఎంత? 60. అయినా సువార్త చేస్తున్నావు. సహోదరి, నీ వయసు ఎంత? 90. అయినా సువార్త ప్రకటిస్తాను. నేను చాలామందిని చూశాను, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. వృద్ధులు వాళ్ళు 80, 90. మరి 30, 40 సంవత్సరాల వాళ్ళు సువార్త ప్రకటించడం లేదు. కొంతమంది ప్రకటిస్తున్నారు. చెల్లి, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, నీ సంతోషం నూరంతలు అవ్వాలి. ఆయన నీ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను ప్రశంసించాలనుకుంటున్నాడు. కానీ సైతాను నిన్ను ముందుకు వెళ్లకుండా పిచ్చి తలంపులతో నిన్ను ఆపేస్తున్నాడు. వెళ్ళిపో. నీకు వచ్చే ఆ పిచ్చి తలంపుల నుంచి నువ్వు బయటపడాలంటే, దాన్ని జయించే శక్తి నీకు ఇవ్వాలంటే తెగించి నువ్వు సువార్త చెప్పాలి. నీకు ఎవరైతే తెలుసో సెల్ ఫోన్లో ఫోన్ చేసి వాళ్ళకి
సువార్త చెప్పు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఒక సమస్యతో ఉన్నావు, ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతావని చెప్పు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అంటారు, నా సమస్య ఏదైతే నీకెందుకు అని అన్నారు అనుకో, నీ సమస్యకు మంచి పరిష్కారం. సమాజంలో ప్రజలు 3 విషయాలకు లొంగుతారు, అన్ని విషయాలకు లొంగరు. సంతానం లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి. మా బ్రదర్ ఉన్నాడు ఎస్ఎస్ బాబు, ప్రార్థన చేస్తాడు, నీకు సంతానం ఇస్తాడు అనండి, ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళు నీ మాట వింటారు. నెంబర్ 2, అనారోగ్యంతో ఉంటారు కొందరు. మా బ్రదర్ ఎస్ఎస్ బాబు ఇలా యూట్యూబ్లో వాకింగ్ చెప్తాడు, ఆయన మంచి రైటర్. ఆయన నీ సమస్యకు నీ గుండెల్లో ఉన్న ప్రతి మాట బయటకు తోడి నీ ఎదుటి చెప్తాడు. ఛాలెంజ్ అని నువ్వు చెప్పావనుకో, వాళ్ళకి ఫోన్ చేస్తారు. అప్పుడు నేను వాళ్ళ గుండెల్లో, వాళ్ళ కడుపులో దాగిన విషయాలను బయట పెడతాను, వాళ్ళు బలపరుస్తారు. అందుకు వాళ్ళు వెంటనే క్రీస్తుని నమ్ముతారు. నీ వల్ల అవ్వదు అనుకో, నా వల్ల అవుతుందని నీవు నన్ను పరిచయం చేయి చాలు. పరలోక రాజ్యానికి వాళ్ళని ఎలా నడిపించాలో దేవుడు నాకు మంచి కృపవరం ఇచ్చాడు. నెంబర్ 3, ఆర్థికమైన సమస్యలు ఉంటాయి. నువ్వు ఆర్థిక బలపడాలనుకుంటున్నావు కదా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. బ్రదర్ ఎస్ఎస్ బాబు అనే మాట, ఆ పదం ఎందుకు ఉందని చాలామంది నన్ను అడిగారు. బ్రదర్ ఎస్ఎస్ బాబు అంటే మా ఛానల్ పేరు, అది బ్రదర్ ఎస్ఎస్ బాబు. నువ్వు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని వాయిస్ను బ్రదర్ ఎస్ఎస్ బాబు అనగానే నేను వస్తాను. అందులో ఎంతోమంది తమ సమస్యలకు పరిష్కారం పొందిన వాళ్ళు ఉన్నారు. నీవు పొందుకుంటావు, నీకు దొరుకుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు నీ సమస్యకు పరిష్కారం జరగాలి, దేవుడు లెక్కల్లో నీకు కిరీటం లభించాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని కొరకు పని చేయాలి. ఇక్కడ సుఖపడడానికి వీరు లేదు. ఎందుకో తెలుసా, బైబిల్లోని పౌలు భక్తుడు ఎంత అద్భుతంగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన 2 కొరింథీ 11:27 దిగ్భ్రత్వంతోనూ ఆకలి దప్పులతోనూ స్వజనుల వల్ల ఆపదల్లోనూ అన్యజనుల వల్ల ఆపదల్లోనూ తరచు రోగములతోనూ ఆకలి దప్పులతోనూ ఇన్ని బాధలు పడ్డాము అని పౌలు భక్తుడు తన సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే సంఘానికి ఆ మాట ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని అంటే, ఆ సంఘంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. అప్పుడు పౌలు గారు తన కష్టాల్లో వాళ్ళకి వివరిస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. అమ్మ ఓర్చుకోండి, మనం త్వరలో ఈ లోకయాత్ర ముగించేస్తాం, పరలోకానికి వెళ్ళిపోతాం. అక్కడ నువ్వు శ్రమ పడదామన్నా ఇక శ్రమ ఉండదు, బాధపడదామన్నా ఇక బాధ ఉండదు, ఏడుద్దామన్నా నీకు కన్నీళ్ళు రా. ప్రభు అంటాడు, నీ కోసం ఈ దైవజనుడు కన్నీరు గార్చాడు. అదిగో ఇంకొక దైవజనుడు, ఆ దైవజనుడు కూడా నీ కోసం ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. కానీ నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఏనాడు ఆ వ్యక్తికి ఒక 10,000 ఇవ్వలేదు. నువ్వు ఆశ్చర్యపోతావు, అర్రే 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 నేను తప్పు చేశానే. ఆ రోజు రాకూడదు. ఈ దైవజనుడు నీ కోసం కన్నీరు గార్చాడు, ఆ దైవజనుడు నీ కోసం కన్నీరు గార్చాడు. కానీ నువ్వు ఒక దైవజనుడిగా న్యాయం చేస్తావు. ఈ దైవజనుడు కన్నీరు కార్చాడు, ఈ దైవజనుడు నీ కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. నీ కుటుంబంలో ఒక్కొక్కరు పేరున ప్రార్థన చేశాడు. కానీ నువ్వు ఏనాడు ఆ వ్యక్తిని నమ్మలేదని నిన్ను నిలదీస్తాడు. నేను చాలామందికి ఫోన్లు చేశాను, నేను అసలు ఖాళీ ఉండదు. అయ్యా మీ ఇంటికి వచ్చి నేను ఆరాధన చేస్తానంటే వాళ్ళు చాలా తక్కువ అంచనా వేశారు. అసలు ఇప్పుడున్న ప్రపంచంలో దేవుని ప్రజలకు నీతి ఉంటే, నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలు అయితే, వాళ్ళ పేరు పరలోక రాజ్యంలో ఉంటే ఈ దీనుని జ్ఞాపం చేసుకుంటారు. అంటే నన్నే జ్ఞాపం చేసుకుంటారు. 48 సంవత్సరాల బాల్యం నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను, పుట్పట్ మీద ఎన్నో బాధలు పడ్డాను. పరలోక రాజ్యం కోసం ఎన్ని బాధలు పడ్డాను, నేను ఎన్నో నిందలు పడ్డాను. బుక్స్ రాశాను, యూట్యూబ్ ఉంది, బ్రదర్ ఎస్ఎస్ బాబు లైవ్ ఉంది, తెలుగు హిందీ ఇంగ్లీష్లో బుక్స్ ఉన్నాయి, చిల్డ్రన్ ప్రే టవర్ ఉంది, ఇండియాలో ఎన్నో సంఘాలు కట్టాను, ఇండియా అంతా తిరిగాను. ఎంత శ్రమ పడ్డా నాకు ఎన్ని ఆత్మలు ఉంటాయి, లక్షల కొలది. నేను ఎప్పుడు ఎవరిని ఒక 10,000 ఇవ్వని అడగలేదు, 1,00,000 రూపాయలు ఇవ్వండి నేను అడగలేదు. నేను మందిరాలు కడతాను, ఇతరులకు ఇస్తుంటాను. ఈ వాక్యం వింటున్న సహోదరి, నేను మందిరం కడుతున్నాను, స్లాబ్ వేస్తున్నాను, దయచేసి నువ్వు ఎంత ఇవ్వగలవో నేను నిన్ను మనసారా చెప్తాను. రేపు పరలోకంలో దేవుడు నిన్ను ప్రశంసించిన రోజును భూమి మీద బ్రతుకుండగానే నేను కట్టబోయే మందిరం నువ్వు సహాయం చేయగలిగితే అది నాకు కాదు, మరొకరి కోసం నేను కట్టిస్తున్నాను. నేను చాలా మందిరాలు కట్టి అనేకులకి ఇచ్చాను, కట్టేసి ఇచ్చేసాను, స్థలాలు ఇచ్చాను కొని.
నా కష్టార్జితంతో స్థలాన్ని కొన్నాను, నేను కష్టపడి పనిచేసి మందిరం కట్టాను, ఇంకొకరికి ఇచ్చాను, మరొకరికి ఇచ్చాను. ఏమండి, చరిత్రలో ఏ దైవజనుడైనా ఎప్పుడైనా, ఇప్పుడున్న దైవజనుల్ని మీరు తలపోసుకోండి, ఏ దైవజనుడైనా ఒక మందిరం కట్టి అవతల దైవజనుడికి ఇచ్చాడా? ఒకవేళ ఇస్తే ఇచ్చుండవచ్చు, కానీ తన పేరు పెట్టుకుంటాడు. నేను ఎప్పుడు నా పేరు పెట్టుకోలేదు. నేను మందిరాలకి నా పేరు పెట్టను, క్రీస్తు పేరు పెడతాను, అవతల వాళ్ళకి ఇచ్చేస్తాను, నువ్వు ఎలా నడుపుకుంటావు నడుపుకో అని చెప్పి తిరిగి కూడా చూడను నేను ఆ మందిరం వైపు. ఎందుకనంటే ఆ మందిరం కట్టింది దేవుడు, అతనికి ఇచ్చింది దేవుడు, ప్రభువే. ఆ మందిరం కోసం ప్రాణం పెట్టింది క్రీస్తే. నాకు సంబంధం లేదని వదిలేస్తాను. కాంతిమయమైన తేజవాసుల నగరం, ఈ నగరానికి మనం వెళ్ళబోతున్నాం. మొట్టమొదట మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఇది పరలోక రాజ్యం గురించి మొట్టమొదట కొత్త నిబంధనల వివరణ. ఈ మాట బైబిల్లో మనకి ఎక్కడ కనిపించదు, కానీ కొత్త నిబంధనలో పరలోక రాజ్యము అనే మాట యోహాను గారు ప్రకటించారు. అదే మత్తయి సువార్త 4:17 యేసు బాప్తిసం పొందాక పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం మీ మీదకి వచ్చింది అంటే మీరందరూ కూడి ఒక చోట ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది, దేవుడు అక్కడికి వస్తున్నాడు. మీరు పరలోక రాజ్యానికి సంబంధించిన బిడ్డలు, నరకానికి కాదు, మీరు పరలోక వారసులు. మీరు పరలోకం కోసం సిద్ధపడాలి. ఇప్పుడు నీ మనస్సులో ద్వేషం ఉంది, పగ ఉంది, అసూయ ఉంది, కామం ఉంది, వ్యాసధారణ ఉంది, అబద్ధం ఉంది, కోపం ఉంది. వీటిని విడిచిపెట్టాలి. అవతల వాళ్ళ ఆస్తి నువ్వు దోచుకున్న వాళ్ళకి ఇచ్చేయి, దాన్ని మారు మనసు అన్నాడు. మారు మనసు అని అంటే ఇప్పుడు దాకా నువ్వు అబద్ధం ఆడవు, ఇప్పుడు నుంచి అబద్ధం ఆడుకో. వడ్డీలకి ఇచ్చావు, వడ్డీ తీసుకోకు. లంచం తీసుకున్నావు, లంచం తీసుకోకు. వ్యాపారంలో కూడా ఉన్నట్టే మాట్లాడు, దేవుని రాజ్యం చేరతావు. లేనిది కల్పించి మాట్లాడేవా, నరకానికి వెళ్తావు, తీర్పుకి వెళ్తావు. అందుకని మారు మనసు నువ్వు పొందాలి అనే మాట యోహాను, ఆ తర్వాత యేసయ్య, వీళ్ళిద్దరితో స్టార్ట్ అయింది. పరలోక రాజ్యం గురించి బైబిల్లో మత్తయి సువార్తలో ఎక్కువసార్లు ప్రస్తావించబడింది. అంటే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనము చేరబోతున్నాం. నరకము అనే పదాలు యేసుప్రభు వారు 70 సార్లు ఉపయోగించారు. అంటే నరకము ఖచ్చితం, చాలా ఘోరమైన యాతన. అలాగే పరలోకం కూడా ఖచ్చితం. ఇందులో ఊహించిన ఆనందం, ఊహించిన బాధ అక్కడ ఉంది, మారు మనసు పొందకపోతే. ఊహించిన సంతోషం ఉంది, మారు మనసు పొందితే. అంటే నువ్వు ఏ మనసు ధరించాలి? క్రీస్తు మనసు ధరించాలి. ప్రేమ ముందు అన్ని తలదించవలసిందే. నీలో ప్రేమ లేదని వాళ్ళందరూ నిన్ను నిందిస్తున్నారు. క్రీస్తు ప్రేమ నీకు రావాలి, క్రీస్తు ప్రేమ నువ్వు ధరించాలి, అప్పుడు వాళ్ళు మారుతారు. అంతవరకు వాళ్ళు నేను టార్చర్ పెడతానే ఉంటారు, నిందిస్తూనే ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, ఆ పక్క వాళ్ళు తిడుతుంటారు, నీ ఇంట్లో వాళ్ళు తిడతారు. అంతెందుకు, నీ కొడుకును పుట్టిన నీ బిడ్డ నేను తిడుతూనే ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? నీలో మార్పు లేదు. నీలో మార్పు వస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు అని దేవుడు వాళ్ళందరి ద్వారాగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం లేకుండా నిన్ను ఎవరు తిట్టరో తెలుసా? నిందలే నీకు పరలోకానికి తీసుకెళ్తే. అసలు హామాను లేకపోతే ఎస్తేరు గనపరచబడతాం. హామాను కుట్ర పన్నాడు, నిందించాడు, కాబట్టి మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు. నిందించినాడు పోయాడు. నిందల్లోంచి వీళ్ళు హైలైట్ అయ్యారు, ఎస్తేర్, మొర్దెకై. నెంబర్ 2, దావీదు పరలోక రాజ్యానికి ఎలాగొచ్చాడు? దావీదు ఎందుకు రాజు అయ్యాడు? గొర్రెలు కాసుకున్నవాడు. గొలియాతు చేత నిందించబడ్డాడు, ఎదిరించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, గొలియాతు హతమయ్యాడు. గొలియాతు వల్లే దావీదు హైలైట్ అయ్యాడు. ఒక శ్రమ నిన్ను హైలైట్ చేస్తాయి. నెంబర్ 3, నెబుకద్నెజరు ఏం చేశాడు? ముగ్గురిని అగ్నిగుండంలో వేసాడు. వారు నిలబడ్డారు. నెబుకద్నెజరుకు మారు మనసు వచ్చింది, వాళ్ళు బయటకు వచ్చారు. దర్యావేసు కాలంలో దానియేలు సింహంలోకి వెళ్ళాడు. కుట్ర పన్నోళ్ళు సింహంలోకి వెళ్ళి చచ్చిపోయారు. దానియేలు బయటకు వచ్చాడు. ఇప్పుడు దానియేలు ఎందువల్ల హైలైట్ అయ్యాడు? కుట్ర పన్నిన వారు వల్ల ఈయన హైలైట్ అయ్యాడు. వాళ్ళు నిందించారు కాబట్టి ఈయన బోన్లోకి వెళ్ళాడు, సింహంలోకి బయటకు వచ్చాడు, వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారు. హామాను చచ్చిపోయాడు, ఎందుకని మార్పు చెందలేదు. పోనీ మేము తప్పు చేసామండి అని దానియేలు మీద కుట్ర పన్నిన వాళ్ళు అన్నారా? తప్పు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. అందుకనే వాళ్ళు సింహాల బోనికి వెళ్ళిపోయారు. దానియేలు ఏం చేసేవాడు? తప్పు ఒప్పుకుంటే వాడిని క్షమించేవాడు. అయ్యా క్షమాభిక్ష పెట్టి వాడిని వదిలేయండి అని అంటే దారి వేసి వదిలిస్తున్నాం. కానీ వాళ్ళు తప్పు ఒప్పుకోలేదు. అంటే నిజ జీవితంలో నువ్వు తప్పు చేస్తూనే తప్పు ఒప్పుకోకపోతే
నరకానికి వెళ్తామని దాని సాదృశ్యం. ఇప్పుడు చివరిగా 5వ ఘట్టాన్ని మీకు చూపిస్తాను. విచిత్రం. 37వ అధ్యాయం యెషయా గ్రంథంలో హిజ్కియా కాలంలో అస్సూరు వచ్చి రంకెలు వేశాడు. అప్పుడు ఏమయ్యాడు? హిజ్కియా హైలైట్ అయ్యాడు. అంటే అస్సూరు రాజు వచ్చి రంకెలు వేస్తే నువ్వు కూర్చోవడం తెలుసు, నాకు నిలబడడం తెలుసు అని దేవుడు అంటూ అతను గద్దించాడు. అస్సూరు రాజును గద్దించాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు అస్సూరు రాజు రంకెలు వేశాడు, దేవుడు కోపం వచ్చింది, అస్సూరు రాజు తలకాయ నరికించాడు. అతను ప్రజాబలం, డబ్బు ఉంది, కిరీటం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయని గర్వించాడు. ఆఖరికి ఏమైంది? తలకాయ నరికేశారు. అతనుకున్న 1,85,000 మందిని ఒకే దూత రెక్కతో ఇలాగనగానే 1,85,000 మంది తాటికాయలాగా కింద పడ్డాయి. సరే, ఈ ఒక్కడు వెనక్కి వెళ్ళాడు, ఇతని తలకాయ కూడా అతని కొడుకులే తలకాయ నరికేశారు. ఓడిపోయాడు. కానీ ఇతను పెట్టిన నిందల వల్ల హిజ్కియా హైలైట్ అయ్యాడు. నిందలు వచ్చి నిన్ను హైలైట్ చేస్తాయి, రోగాలు వచ్చి నిన్ను బలపరుస్తాయి. నువ్వు క్రీస్తు వైపు చూడాలి. మీ కుటుంబం అనేక సమస్యలు ఉందా? సంతానం లేక ఆయా సమస్యలు ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పిలు. నేను కూర్చొని నీ కుటుంబంలో ఉన్న విషయాలు, నీ గుండెల్లో ఉన్న విషయాలు ఇట్టే చెప్తాను. ప్రతి విషయాన్ని కూడా నీకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోతావు. అమెరికా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడాను, ఆశ్చర్యపోయారు. రమ్మన్నారు, అమెరికా, వాషింగ్టన్ రమ్మన్నారు, లండన్ రమ్మన్నారు, ఆస్ట్రేలియా రమ్మన్నారు, కెనడా రమ్మన్నారు, ఇండియా అయితే ఆల్రౌండ్ చేసాను. ప్రియులారా, అసలు మీరు నాతో ఒకసారి మాట్లాడి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది దేవుడు ఎంత గొప్పవాడో నిరూపిస్తాను నీ కాళ్ళు ఎదుటే. కాబట్టి నేను మందిరం కడుతున్నాను. ఈ మందిరానికి మీరు కొంత డొనేషన్ ఇచ్చి ప్రోత్సహించండి. ఎందుకంటే ఈ లోక సిరిని విడిచిపెట్టే కాలం మనం వచ్చాం. ఈ లోక యాత్రలో మనం ఉన్నాం, అన్నీ వదిలేస్తాం. కానీ నువ్వు దేవుని మందిరం కొరకు, దేవుని కొరకు నువ్వేమైతే ఖర్చు పెట్టావో దానికి 100 ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నేను ఎవరు ఏమన్నా మాట్లాడుకో, మౌనంగా ఉండు. అప్పుడు జయించే శక్తి పరలోకం నుంచి నీకు వస్తుంది. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 8వ వచనం, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి అని దేనివల్ల వస్తుందంటే నువ్వు మౌనంగా వాక్యం ధ్యానించడం వల్ల వస్తుంది. అయితే నువ్వు మౌనంగా వాక్యం ధ్యానించినప్పుడు శత్రువు వారిలో, వీరిలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, నీ భర్తలో, అక్కడిక్కడ ఎవరొకరిలో ప్రవేశించి నీ హృదయంలో ఉన్న సాత్వికాన్ని, దీన మనసును, మంచితనాన్ని, పరిశుద్ధి దోచుకోవడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నించినప్పుడు వాటిని ఎదిరించాలంటే మౌనం ఒకటే మార్గం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం, జీవనకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. జీవం దేంట్లో ఉంది? క్రీస్తులో ఉంది. జీవాన్ని నీవు కనుగొనాలి అంటే అది ఇరుకు అని ఎందుకన్నాడంటే అబద్ధాలను ఎదిరించాలి, కష్టం. నీ నోటి మాటలు అరకట్టుకోవాలి, నీకు నువ్వే నీ మాటను బంధించుకోవాలి, కష్టం. ఉపవాసం ఉండాలి, కష్టం. జయించాలి, తప్పదు. వాక్యం ధ్యానించాలి, తప్పదు. అర్ధరాత్రి నువ్వు లేవాలి, ఇరుకు. అందరూ పడుకున్నాక నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. అందరికంటే ముందు లేచి తెల్లగట్ల విజ్ఞాపం చేసి బైబిల్ లేచి చదవాలి. ఇరుకు, కొంచెం మత్తుకుంటుంది, చిరాకుగా ఉంటుంది, నీ వాడే సహకరించదు, అందుకని ఇరుకు. ఈ ఇరుకులోనే నువ్వు సిద్ధపడాలి. అందరూ విశాలంలో ఉన్నారు, బైబిల్ చదవలేని క్రైస్తవులు, ప్రార్థన చేయని క్రైస్తవులు, పొద్దున 8-9 గంటలు వేసే క్రైస్తవులు నరకానికి చేరువలో ఉన్నారు. వేకుని లేవాలి, 3 గంటలకే మోకాళ్ళ మీద ప్రార్థించాలి, బైబిల్ చదవాలి, ఆరాధన చెయ్యాలి. అది అవుతలేదు బ్రదరు. నన్ను పిలు, నీకు అయ్యేలా చేస్తాను. నీ చుట్టూ ఉన్న దెయ్యాలు, సాతాను శక్తులను తరిమేస్తాను. యేసు నామములో నీకు విడుదల వస్తుంది. మత్తయి 11:12, పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది. ఒకటే ఇరుకు, బలత్కారం. చేరాలి, అందులోకి తప్పదు. మత్తయి 13:52, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధన నిధిలో నుండి కొత్త పదార్థాలను, పాత పదార్థములను వెలుపులోకి తెచ్చి వాని పోలి ఉన్నది. కొత్త పదార్థం ఏంటి, పాత పదార్థం ఏంటి? మనం అప్పుడప్పుడు పండగలు వచ్చినప్పుడు పాత కొత్త బయటికి తెచ్చి కొత్త చూసి మురిసిపోతూ ఉంటాం. పాతి ఏం చేస్తాం? అమ్మేసి కొత్త తెచ్చుకుంటాం. అలాగే
కొత్తది అనే దానికి మనం ప్రాధాన్యత ఇస్తాం. కొత్త బట్టలకి, కొత్త వస్తువులకి, కొత్త ఇల్లుకి, కొత్త చెప్పులకి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తాం. అలాగే దేవునితో నడిచే చెప్పులు నువ్వు కొనుక్కుంటే కొత్తది. బైబిల్ చదవడం తరచుగా అలవాటు చేసుకుంటే కొత్తది. సహవాసం ఉండడానికి, దైవజనంతో అడుగులు వేయడానికి, వాక్యం తరచుగా చదివి దాన్ని ధ్యానించడానికి నువ్వు అడుగులు వేస్తే, దాని కొరకు నువ్వు ప్రయత్నిస్తే కొత్తది. వాక్యం నాకు చాలు, జీవం. ప్రార్థన చాలు, జీవం. ఈనాడు ప్రార్థనకు అందరికంటే గుడికి ముందు వెళ్ళిపోతాను, అది జీవం. నువ్వు ఆలస్యంగా వెళ్తావు గుడికి, పాతది. పాత తీసే, త్వరగా వెళ్ళి గుడికి. పాస్టర్ గారు చెప్పింది విను, చెప్పింది చెయ్యి. ఆయన ఏది చెప్తే అది చెయ్యి, ఏది అడుగుతుంది అది ఇచ్చేయి. నీకు లేకపోతే ఇచ్చేయి, నీకు కలిగింది ఇచ్చేయి, సేవకుడికి ఇచ్చేయి. 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వకపోతే అడుగు. నేను చెప్తున్నాను, నేను మందిరం కడుతున్నాను, ఒక 50,000 నాకు ఎక్కడ తెమ్మంటావు అంటున్నాను. నువ్వు ఇచ్చి చూడు, నీ జీవితంలో ఏమి నింపుతాడో చూద్ది. కానీ అంత ఇవ్వలేనండి. సరే నువ్వు ఎంత ఈ వాక్యం ఎంత దేవుడు నేను ఎలా దీవింతాడో చూద్ది. కానీ అంటే కొత్తది నీలో ప్రారంభించబడుతుంది. నువ్వు ఎప్పుడైతే నా మాట విన్నావో దానికి లోబడి మొత్తం మీద నాకు ఒక 20,000 ఇచ్చావు, లేదా 30,000 ఇచ్చావు, లేదా 50,000 ఇచ్చావు, అప్పుడు నీ జీవితంలో కొత్తది ప్రారంభమవుతుంది. కొత్తది అంటే దేవునితో సహవాసం ప్రారంభమవుతుంది. నేను చేసేది మంచి పని. నేను మందిరం కట్టి నా కోసం కాదు, ఇతరులకు ఇస్తాను. అందులో నీకు పాలుభాగం. ఇవ్వకపోతే ఆశీర్వాదాలు నాకుంటాయి. నీ దగ్గరకు వచ్చింది ఈ వాక్యం, ఇవ్వు. కొంతమంది బంగారం తాకట్టు పెట్టి నాకు ఇస్తుంటారు డబ్బులు. పాపం ఒక సహోదరు ఎలాగంది, నేను బంగారం తాకట్టు పెట్టి ఇచ్చాను అని చెప్పలేదు, కానీ తర్వాత చెప్పింది. ఆమె నాకు 50,000 ఇస్తే 10 లక్షలు వచ్చింది. చాలామంది సాక్ష్యం చెప్తున్నారు, అయ్యా మందిరం కోసమని నేను ఒక 50,000 మీకు ఇచ్చాక దేవుడు గర్భం తెరిచాడు, నాకు ఒక బిడ్డని ఇచ్చాడని. చాలామంది ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నారు. నీ జీవితంలో సంతానహీనులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతానం పొందుకున్నారు. నీకు తెలుసా, సాక్ష్యం కూడా చెప్పారు. మా దగ్గరకు వచ్చిన చాలామంది 20 ఏళ్ళు, ఈయన పేరు శ్రీను, రుక్మిణి, పిల్లలు లేరు. 20 ఏళ్ళ తర్వాత దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు. సాక్ష్యం చెప్పారు. రత్న కుమారి, వాళ్ళకి పిల్లలు లేరు, 2 బిడ్డలు ఇచ్చాడు, కొడుకు కూతురు. ఒక సహోదరి భవాని, ఆమెకు పిల్లలు లేరు, ఒక బిడ్డ పుట్టి చచ్చిపోతే ఏడుస్తూ ఉంది. ఆ రాత్రి కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వెళ్ళు నేను ఆమెకు 2 బిడ్డలు ఇస్తున్నానని. నేను వెళ్ళి, భవాని బాధపడకో, దేవుడు నీకు 2 బిడ్డలు ఇస్తున్నాడని చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషపడింది. చూడండి ఆ బిడ్డలు ఎంత ముచ్చటగా ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీకు సంతానం కావాలి కదా. వీళ్ళు నా మాట విన్నారు, నేను చెప్పింది చేశారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, నేను మందిరం కడుతుందంటే ఒక ఆవిడ 10,000, ఒక ఆవిడ 20,000, ఒక 30,000 ఇచ్చారు. వాళ్ళు నీకు బిడ్డలు ఇస్తున్నానని చెప్పగా నేను అడగకుండా ఇచ్చారు. వాళ్ళు బిడ్డలు సంపాదించుకున్నారు. డాక్టర్ అడిగితే 1,00,000 ఇస్తారు, మందిరానికి 10,000, 20,000, 30,000 ఇవ్వడానికి ఆలోచిస్తారు. అది తప్పు, అది నీకు పాపం. ఈ వాక్యం వింటున్న నీవు నూతన యుగానికి, నిత్యరాజ్యానికి సిద్ధపడు. దేవుడు నీ కుటుంబంలో ఉన్న అనారోగ్యాన్ని, వ్యాధులను, ఆర్థిక ఇబ్బందులను, సంతానాలేమి తొలగించి సంతానము, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించిన గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం నా బిడ్డలను నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ప్రతి అడ్డు ఆటకం తొలగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, వందనాలు. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ.